నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగస్ట్ మిడ్ నైట్ టైంలో 00:15 అవర్స్ ఆ సమయంలో చెన్నై అనే వ్యక్తి, కొట్ర గ్రామానికి సంబంధించిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్య మిస్సింగ్ అంటే కనపడలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మిస్సింగ్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 గంటల తర్వాత సుమారు 2 గంటల 2 AM టైంలో నేరస్తుడు శ్యాంపూరి రాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి స్వతహాగా వచ్చి అతను ఏదైతే మిస్సింగ్ మహిళ ఉందో ఆ మహిళని కలకుర్తిలో ఆమె పనిచేస్తుండగా ఆమె కలకుర్తి నుంచి పనిచేసే షాప్ నుంచి ఎక్కించుకుని కుట్ర జేపీ నగర్ శివార్లో గల పత్తి చేను ఏదైతే ఉందో హైవే పక్కన మామిడి చెట్టు కింద తీసుకెళ్లి ఆమెని బలాత్కారం చేసి తర్వాత ఇంకొక నేరస్తుడు నాయని శ్రీనివాస్ సహాయంతో అతనికి కాల్ చేసి పిలిపించుకుని ఇద్దరు కలిసి ఆమెని ఒకతను ఏపీ ఎవరైతున్నారో అతని చేతులు పట్టుకోగా A1 ఎవరైతున్నారో ఆమె లేడీ ఎవరైతున్నా ఆ చున్ని మొహానికి పెట్టి ముక్కు నోరు మూసి ఈ శ్యాంపూర్ రాములు అండ్ నాయని శ్రీనివాస్ కలిసి చంపడం జరిగిన తర్వాత ఆమె చంపిన తర్వాత ఆమె శవాన్ని అక్కడి నుంచి బండి మీద ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని ఆమెని పట్టుకుని కొంచెం కుట్ర శివార్లో గల రోడ్డు అవతల వైపున కుట్ర శివార్లో గల ఈ రాళ్ల గుట్ట ఉంటుంది ఒకటి, ఆ గుట్ట దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ముందస్తుగానే ఒక 20 రోజుల క్రిందనే పథకం ప్రకారం చంపుదామని ఆ మహిళను చంపుదామని నిర్ణయించుకుని అక్కడ ఆల్రెడీ ఆ 2 రాళ్ల మధ్యలో ఆ కర్రలను ఆల్రెడీ పేర్చడం జరిగింది. తర్వాత ముందస్తుగానే కాల్చడం కోసం డీజిల్ అనేది 15 days బ్యాక్ తీసుకొచ్చుకుని వాళ్ళు ముందే పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లాన్ లో భాగంగా అమ్మాయిని ఆ శవాన్ని తీసుకుని అక్కడ పోయి ఆ రాళ్ల మధ్యలో ఉన్న కట్టెల మీద పడవేసి తగలబెట్టడం జరిగింది. తర్వాత తగలబెట్టిన అని చెప్పి మనకు చెప్పిన దాని ప్రకారం అక్యూజ్డ్ నేరస్తుని తీసుకుని మనం క్రైమ్ సీన్ పోయేసరికి నేరస్థలంలో ఆ 2 రాళ్ల మధ్యలో దాదాపు మొత్తం ఒక శవం కాలిపోయి ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడక్కడ మాంసం ముద్దలు ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. దాని ప్రకారం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఫోరెన్సిక్ డాక్టర్ ఎవరైతుందో అక్కడికే నేర స్థలానికి పిలిపించి అక్కడే పంచనామా అండ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక నేరస్తుడు కూడా ఎవరైతే సహకరించిన నేరస్తుడు నాయన శ్రీనివాస్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు మా కస్టడీలో ఉండడం జరిగింది.